హాయ్ సార్. అండ్ ఇప్పుడు రేపు కార్మికుల దినోత్సవం కాబట్టి మేడే కాబట్టి సో దీని గురించి మీరు చెప్పగలరు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలోని 70 కోట్ల వరకు కూడా కార్మిక వర్గం ఉంది. ఈ కార్మిక వర్గం కోసం ఆ రోజు ఈ కార్మికులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అనేక చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచి తీసుకున్నారు. కానీ మారుతున్న కాల అనుగుణంగా ప్రభుత్వాలు ఆ చట్టాలను తొలగించి ఈ కార్మిక వర్గానికి నష్టం కలిగేలాగా, వ్యాపారవేత్తలకు లాభం కలిగేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ కార్మిక వర్గం చాలా దోపిడీకి, శ్రమ దోపిడీకి గురవుతుంది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా కార్మికులు జీవితకాలం పనిచేస్తే కూడు గూడు అంతకు మించి ఏమీ ఆశించరు, అవి కూడా మనం ఇవ్వకపోతే కరెక్ట్ కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఉంది. సో ప్రపంచంలో అత్యధిక శ్రామికుల దేశం చైనా, ప్రపంచంలో అత్యధిక శ్రమ దోపిడీకి గురవుతున్న దేశం కూడా చైనా, ఆ తర్వాత మన భారతదేశం. సో వీళ్ళు పరిశ్రమ చనిపోతున్నా ఈరోజు చూడండి, ఆర్టీసీలో కూడా ట్రేడ్ యూనియన్ తీసేశారు. ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1947 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 1926 లో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయీకి కానీ ఒక కార్మికుడికి కానీ యూనియన్ పెట్టుకుని వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసుకునే హక్కుని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్లు కావచ్చు, ఎప్పుడైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేసుకుంటారనే ఉద్దేశంతో రాజ్యాంగంలో అలాంటి రాజ్యాంగాన్ని కూడా సవరణ తీసుకొచ్చి మన రీసెంట్ గా లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికులకు నష్టం కలిగేలాగా గతంలో 20 మంది 30 మంది ఉన్నప్పుడు కూడా యూనియన్లు పెట్టుకున్నారు. ఈ రోజు 100 మంది 200 మంది ఉంటే కూడా యూనియన్లు పెట్టుకునే పరిస్థితులు లేకుండా పోయి. సో యూనియన్లు ఎప్పుడైతే అణిచివేస్తారో, ఏ దేశంలో అయితే కార్మిక వర్గం దోపిడికి గురవుతుందో వాళ్ళ ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ట్రంప్ని కూడా మీరు రెండోసారి అమెరికాలో చిన్న లేబర్ పార్టీలు ఓడించి కార్మికులు ఎదురు తిరిగితే, కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది అనేక ఉదాహరణలు మన భారతదేశ చరిత్రలో. బ్రిటిష్ వాళ్ళతోనే పోరాటం చేసిన ఈ కార్మిక వర్గం ఈరోజు ప్రభుత్వాలతో పోరాటం చేయలేదా? కానీ ఇక్కడ చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల్ని రిక్వెస్ట్ గాను వాళ్ళ హక్కుల్ని మాకు ఇవ్వండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా ఇవ్వకుండా చేసే ప్రయత్నం ఉందో ఇది మానవీయ కోణానికే పెద్ద నచ్చలాంటిది. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఏమంటున్నారు, ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలబడుతుందని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు రీసెంట్ చెప్పారు. మరి 5వ ఆర్థిక వ్యవస్థగా నిలబడాలంటే ఈ కార్మిక వర్గం ఉంటేనే నిలబడుతుంది, ఈ కార్మిక వర్గం బలంగా ఉంటేనే నిలబడుతుంది. కాబట్టి ఈ కార్మిక వర్గం కోసం ప్రభుత్వాలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్లు కావచ్చు, వీళ్ళ కోసం, వీళ్ళ సంక్షేమం కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇదే గనక కొనసాగితే ప్రత్యామ్నాయ ఆలోచన విధానం చేసుకునే అవకాశం, ఆలోచన విధానం ఈ ట్రేడ్ యూనియన్ నాయకులకి, ఈ యువతరానికి ఉంది. ప్రత్యామ్నాయ ఆలోచన విధానం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నుకున్న ప్రభుత్వాలు అన్యాయం చేసి, పనిచేసిన కంపెనీలు అన్యాయం చేసి, ఇచ్చిన రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు కూడా కాలు రాసి ఇన్ని రకాలుగా అన్యాయం చేసినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థగా మారే అవకాశం ఉంటాయి. సో రీసెంట్ కూడా మనకి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీలో ప్రమాదం జరిగింది. అందులో 41 మంది చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్శించారు. ఈ ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇస్తారని ప్రకటించారు. అంటే ఆ మేనేజ్మెంట్ తరఫున ఇప్పిస్తారని ప్రకటించారు, ఆ మేనేజ్మెంట్ కూడా ఇస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సో ఆ యొక్క కంపెనీ నా ఎండి పదవైపోతే మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి అతను అరెస్ట్ చేసి ఈరోజు పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో అతన్ని, ఆ ఎండిని కూడా అరెస్ట్ చేశారు. సో అతను కూడా జైలుకి. అంటే ఒక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ అంశం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇస్తేనే ఆ హామీనే ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ అమలు చేయట్లేదు అంటే ఒక యూనియన్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ, ఒక వర్కర్ కానీ ఈ వ్యవస్థలు, ఈ ఆర్గనైజేషన్ ఎలా ట్రీట్ చేస్తాయనేది ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను గతంలో కూడా పనిచేశాం. 2012 నుంచి 2017 వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఆర్ నరేంద్ర వ్యక్తి
అనేక అంశాల మీద పోరాటం చేశాను, భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఇంకో ప్రధాన అంశం శ్రమశక్తి అవార్డులు ఇస్తారు. రేపు శ్రమశక్తి అవార్డులు కూడా ఎలాంటి వ్యక్తులకి ఇవ్వాలి? కార్మికుల కోసం పనిచేసిన వ్యక్తికి, కార్మికుల కోసం పోరాటం చేసిన వ్యక్తికి, వాళ్ళు జరుగుతున్న అన్యాయం కోసం పనిచేసిన వ్యక్తికి ఇవ్వాలి. కానీ కేవలం రాజకీయ పార్టీలో పనిచేసిన వ్యక్తి. గతంలో మహారెడ్డి గారు ఈ శ్రమశక్తి అవార్డుని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఇవి కార్మికులకి ఇవ్వాల్సిన అవార్డుని ఒక పార్టీకి ఎలా ఇస్తారు? సో ఇది ఒక ప్రధాన అంశం. కాబట్టి రేపు రవీంద్ర భారత్ లో శ్రమశక్తి అవార్డులు ఇస్తారు. కాబట్టి రేపు మీడియా వాళ్ళు కూడా అడగాల్సిన అవసరం ఉంది. మేము కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా రేపు బలంగా అడుగుతారు, ప్రశ్నిస్తారు. అసలు ఎవరికి శ్రమశక్తి అవార్డు ఇస్తారు, ఎలా కేటాయించారు? గతంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ సెలెక్ట్ చేసిన సెలక్షన్ నేమ్స్ ని కూడా మల్లారెడ్డి మార్చారు. ఆ రోజు నేను రవీంద్ర భారత్ కూడా ఒప్పుకోయి, మేము బలంగా మల్లారెడ్డి గారి మీద కూడా గట్టిగా అడిగాం. కాబట్టి శ్రమశక్తి అవార్డులో కూడా వీళ్ళు చేసే అన్యాయం కూడా ఉంది. కాబట్టి ఈ అంశం మీద కూడా రేపు మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్మికులందరూ కూడా మీరే శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా యూనిటీగా ఐక్యమత్యంగా ఉండండి. ఈ ప్రభుత్వాలు మనం వేసిన ఓట్లతోటి అధికారులకు వచ్చే ఈ ప్రైవేట్ కంపెనీలు, ఈ వ్యవస్థను, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం శ్రమ పడితే వస్తుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. బలంగా పోవడం చేయడానికి అన్ని అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్టీసీలో కూడా మీకు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆర్టీసీలో యూనియన్ తీసేసినప్పుడు కూడా మేము ఫైట్ చేసాం. రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఏమని? ఆర్టీసీలో మళ్ళీ కూడా యూనియన్ మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలక్షన్ జరిగేలా మేము అన్ని రకాలుగా చూస్తామని చెప్పారు. సో దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే యూనియన్లు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ తరఫున ఫైట్ చేస్తారు. ఖచ్చితంగా యూనియన్స్ ఉండాల్సిందే. ప్రభుత్వానికి నష్టం చేసేది కాదు. వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి లేబర్ కమిషనర్ కో డిప్యూటీ లేబర్ కమిషనర్ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడం కోసం యూనియన్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యూనియన్లు కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా అసలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం.